స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి నుంచి అప్రమత్తంగా ఉండాలని విశాఖ కేజీఎస్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి తెలిపారు. 5 రోజులకు మించి జ్వరం ఉంటే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలని సూచించారు. ప్రాణాంతకం కాకపోయినా దీర్ఘకాలిక వ్యాధులున్న వారు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. కేజీహెచ్లో ఇప్పటివరకు 140 మందికి పరీక్షలు చేశామని, 3 చికిత్స పొందుతున్నారని తెలిపారు. స్క్రబ్ టైఫస్ పై సూపరింటెండెంట్ డాక్టర్ వాణి గారితో మా ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. స్క్రబ్ టైఫస్ ఇప్పుడు ఈ పేరు వింటేనే అందరూ కూడా కాస్త కంగారు పడుతున్న పరిస్థితి. ఎందుకనంటే ఈ చిన్నపాటి ఒక కీటకం వలన అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అన్నది ప్రధానంగా ఇప్పుడు ఒక మాట బయట ఎక్కువగా వినిపిస్తుంది. కాబట్టి అసలు ఈ స్క్రబ్ టైఫస్ అంటే ఏంటి, దీని యొక్క ప్రభావం మనిషి శరీరం మీద ఎలా ఉంటుంది, అలాగే ఈ కీటకం గనక కుడితే గనక ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి, దీనికి సంబంధించి ప్రస్తుతం నేను విశాఖ కేజీఎస్ సూపరింటెండెంట్ వాణి గారితో ఉన్నాను. ఒకసారి మాట్లాడదాం. మేడం, ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఈ స్క్రబ్ టైఫస్ అన్న మాట వినిపిస్తూ ఉంది. ఇది ప్రమాదకరమని కొన్ని చోట్ల ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. అసలు దీని గురించి ఎక్కువగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేది కూడా ఇంకో మాట వినిపిస్తుంది. కానీ ప్రజల్లో అయితే ఒక ఆందోళన అయితే ఉంది. ఏంటి మేడం అసలు దీని సంగతి? ఇది స్క్రబ్ టైఫస్ అనేది కొత్తగా వచ్చిన డిజీజ్ ఏం కాదు, ఇంత ముందు కూడా ఉన్న డిజీజే. ఇది ఒక చిన్న నల్లి కన్నా ఇంకా చిన్న సైజులో మైక్రోస్కోపిక్ ఆర్గానిజం ద్వారా వ్యాప్తి చెందే డిజీజు. దీనికి బేసిక్గా ఏంటంటే అంటే దానికంటూ ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది. ఈ లైఫ్ సైకిల్లో ఎక్కువ ఉండేది అంటే ఎలుకలు, మైస్ ఇవి ఉంటాయి. అంటే వీటన్నిటిని రోడెంట్స్ అనే గ్రూప్ ఇది. సో ఆ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్లో ఇవి ఇప్పుడు స్క్రబ్ టైఫస్ కలిగించే ఒక చిన్న మైట్ లాంటి ఆర్గానిజం, దీని లైఫ్ సైకిల్ రోడెంట్తో లింక్ అయి ఉంటుంది. సో జనరల్గా ఏంటంటే సాయిల్ బేస్డ్ ఇవి కాకుండా ఇంకేదైనా చిన్న చిన్న ఆర్గానిజమ్స్ మట్టిలో ఉండే వాటిలోంచి ఇది వ్యాప్తి చెందుతుంది. హ్యూమన్ బీయింగ్ అనేది ఒక యాక్సిడెంటల్ హోస్ట్. అంటే అంటే మధ్యలో అంటే మనం దూరుతాం అంతే తప్ప ఇది దాని రెగ్యులర్ సైకిల్లో రారు. సో ఎప్పుడైనా ఇది ఈ చిన్న నల్లి లాంటిది, మైట్ లాంటిది హ్యూమన్ బీయింగ్ని కుట్టినట్టయితే దానివల్ల స్క్రబ్ టైఫస్ రావడానికి ఛాన్స్ ఉంది. అలా అని కుట్టిన అందరికీ వస్తుందని కాదు, ఎవరికైతే కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో ఇలాంటి వాటిలలో మేనిఫెస్ట్ అవుతుంది. అంటే ఎక్కువగా ఈ ఏదైతే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా నల్లి జాతికి సంబంధించిన కీటకం కుడితే కనుక ఈ స్క్రబ్ టైఫస్ వస్తుంది అనేది అని అంటున్నారు. ఎప్పటి నుంచో ఉందని కూడా అంటున్నారు. కానీ ఇప్పుడు చూస్తే కనుక దాని మీద ఎక్కువగా డిస్కషన్స్ జరుగుతున్నాయి. అంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ప్రధానంగా ఒకవేళ వెంటనే కనుక మనం గుర్తించే అవకాశం ఉంటుందా? ఇది జనరల్గా ఏంటంటే ఏదైనా హై గ్రేడ్ ఫీవర్ 3 నుంచి 5 రోజులు పైబడి హై గ్రేడ్ ఫీవర్ వచ్చి పారాసెటమాల్ ట్యాబ్లెట్లు వాటితో తగ్గకపోతుంటే మాత్రం ఇప్పుడు డెఫినెట్గా స్క్రబ్ టైఫస్ ఏమో అని అనుమానించాల్సిన పరిస్థితి. ఈ హై గ్రేడ్ ఫీవర్ కాకుండా వాళ్ళకి ఒంటి మీద ర్యాష్ రావడం, ఇంకొకటి చిన్న కన్ఫ్యూజన్ ఉండడం, మూడవది వాళ్ళకి కుట్టిన ప్లేస్లో నల్లగా మారడం, చుట్టూ దద్దుర్లా రావడం. ఈ నల్లగా మధ్యలో ఉండి చుట్టూ దద్దుర్లా ఉండేదాన్ని ఎషార్ అంటారు. ఈ ఎషార్ అనేది కనిపిస్తే కనుక అది ఖచ్చితంగా స్క్రబ్ టైఫస్ అని అర్థం. ఇది మనం టెస్ట్ చేయాలి అంటే మనకి ర్యాపిడ్ కిట్లు కూడా ఉన్నాయి. ఈ ర్యాపిడ్ కిట్లో చేస్తే కనుక మనకి వితిన్ 1 అవర్, హాఫ్ అన్ అవర్ టు 1 అవర్లో మనకి రిజల్ట్ వస్తుంది. లేదు ఎలిజా టెస్ట్లో చేయాలంటే 4 గంటలు పట్టచ్చు. ఏదన్నా ఇదన్నీ అంటే యాంటీబాడీస్ టు స్క్రబ్ టైఫస్ని డిటెక్ట్ చేసే టెస్ట్లు, ర్యాపిడ్ టెస్ట్లు. ఇప్పుడు మనం ఈ మధ్యకాలంలో ఎక్కువ వస్తుంది కాబట్టి మనం కేజీహెచ్లో డెఫినెట్గా ఫీవర్ 3 to 5 days కన్నా మించి ఉండి 103 ఆ రేంజ్లో హై గ్రేడ్ ఫీవరు అలా అనుకున్నప్పుడు ఏ కేసుకైనా మనం కామన్గా మలేరియా, డెంగ్యూ ఫీవర్, స్క్రబ్ టైఫస్ 3టికి టెస్ట్ చేస్తున్నాం. కేజీహెచ్లో స్టాటిస్టిక్స్ చూస్తే నవంబర్ నెలలో దాదాపుగా 140 మందికి టెస్ట్ చేశాం. 140 మందికి టెస్ట్ చేస్తే వాళ్ళు 19 మంది పాజిటివ్ వచ్చారు స్క్రబ్ టైఫస్ సంబంధించి. ఈ టెస్ట్లన్నీ మన ర్యాపిడ్ టెస్ట్ కిట్ ద్వారానే చేస్తున్నాము. మనకి ఇంకా అనుమానం ఎక్కువ ఉండి ఇందులో పాజిటివ్ రాకపోతే మాత్రం హైయర్ టెస్ట్కి వెళ్తూ ఉంటాం. వీళ్ళల్లో చాలామందికి ఓపీ ట్రీట్మెంటే జరిగింది. వీళ్ళకి సింపుల్గా యాంటీబయాటిక్, డాక్సిసైక్లిన్ అనే యాంటీబయాటిక్ ఒక 5 to 7 days ఇస్తే 99% ప్రాబ్లమ్సే ఉండవు. 1% చాలా హై గ్రేడ్ ఫీవర్ ఉండమో ఇంకేదైనా కాంప్లికేషన్ డెవలప్ అవుతాయన్న అనుమానం ఉంటే మాత్రం వాళ్ళని అడ్మిట్ చేస్తున్నాం. ప్రస్తుతం అయితే 3 అడ్మిట్ అయి ఉన్నారు, 3 స్టేబుల్గా ఉన్నారు.
మేడం, అంటే జనరల్గా కోవిడ్ తర్వాత ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కూడా జనాలు ఎక్కువగా పానిక్ అవుతున్నారు. సో ఇలాంటి సందర్భంలో ఇప్పుడు వస్తున్న ఈ స్క్రబ్ టైఫస్ అనే దాని మీద కూడా ఒక ఆందోళన అయితే నెలకొంది. అంటే ప్రాణాంతకమైనది అవునా కాదా అన్నది వైద్యులు నిర్ధారిస్తున్నప్పటికీ ప్రజలు అయితే ఆందోళన చెందుతున్నారు. సో ఇది ప్రాణాంతకమైనది అవునా కాదా అన్నది ప్రజలకు ఎలాంటి అవగాహన ఇవ్వచ్చు? ఇది అంత ప్రాణాంతకమైన జబ్బు అయితే కాదు, అంత డిజీజ్ కాదు. కానీ ఎవరికైతే వాళ్ళ ఇంటర్నల్ ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం లోగా ఉందో, ఎస్పెషల్లీ డయాబెటిక్ వాళ్ళకి, చాలా లావుగా ఉండే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి ఎవరికైతే ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం తక్కువ రేంజ్లో పనిచేస్తుందో వాళ్ళు ఇమ్యూనో డెఫిషియెంట్ అంటారు. ఏదైనా మనకి ఒంట్లో ఒక క్రిమికీటకం వెళ్ళినప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని ఫైట్ చేయాలి. ఈ ఫైటింగ్ మెకానిజం ఇంటర్నల్గా మనకి బాగాలేకపోతే అప్పుడు ఏంటంటే క్రిములు ఎక్కువ స్ప్రెడ్ అవుతాయి. అలాంటి సందర్భంలో మాత్రం ఏమన్నా కాంప్లికేట్ అవ్వచ్చు. కాంప్లికేషన్స్ మెయిన్గా లంగ్లో ఉండొచ్చు, కిడ్నీలో ఉండొచ్చు, బ్రెయిన్లో ఉండొచ్చు, కార్డియాక్ మీద కూడా ఉండొచ్చు, హార్ట్ మీద కూడా ఉండొచ్చు. సో అలాంటి పరిస్థితి 0.01% ఉండొచ్చు. ఎవరైతే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ ఇన్హరెంట్గా బాగాలేదో, లేకపోతే అర్లీగా డయాగ్నోస్ అయ్యి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోలేని వాళ్ళకి ఉండొచ్చేమో తప్ప జనరల్గా ఇది సాధారణ జ్వరం. ఇది జనరల్గా 99% అందరికీ ఒక 7-10 డేస్లో ఆటోమేటిక్గా రిజాల్వ్ అయిపోయే ఫీవరే. మేడం, అంటే జనరల్గా మీరు ఇప్పుడు చెప్పినట్లుగా ఈ స్క్రబ్ టైఫస్ అనేది ఒక సాధారణమైన పరిస్థితి, ఇదేమి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పారు. అలాగే లక్షణాలు కూడా చెప్పారు. అయితే ఇలాంటిది ఏదైనా ఒకవేళ మీరు గుర్తిస్తే కనుక క్వారంటైన్ అవ్వటం అంటే గతంలో లాగా అట్లాంటిది ఏమైనా ఉంటుందా? అది అవసరం లేదండి. ఇది మనిషికి వ్యాప్తి చెందే డిజీజ్ కాదు. కాకపోతే కొన్ని ప్రివెంటివ్ మెజర్స్ నేను ఇందాక చెప్పాను, ఇది సాయిల్లో ఉండే కీటకం ఇది. సో అందుకని ఏంటంటే మనం బేర్ ఫుట్తో వెళ్లకుండా ఉంటాం, చెప్పులు ఎప్పుడూ ధరిస్తూ ఉంటాం. కాకుండా ఏంటంటే డెన్స్ వెజిటేషన్ ఉండే దగ్గర ఇవి ఎక్కువ ఉండడానికి ఛాన్స్ ఉంది. కాకుండా ఇప్పుడు ఎక్కువ చలికాలంలో రావడానికి కారణం ఏంటంటే కొంచెం హ్యూమిడిటీ ఎక్కువ ఉండడం, టెంపరేచర్ లోగా ఉండడం, ఇవన్నీ ఇది పెరగడానికి లైఫ్ సైకిల్ కొంచెం ర్యాపిడ్గా ఉండడానికి ఇవన్నీ సాయపడే ఎన్విరాన్మెంట్ లక్షణాలు ఇవి. సో అందువల్ల ఈ టైంలో ఎక్కువ శాతం రావడానికి ఛాన్స్ ఉంది. కాకుండా మనం కూడా ఎక్కువ టెస్ట్ చేస్తున్నాం. సో జనరల్గా అందరికీ నేను చెప్పేది ఏంటంటే సలహా, మనం పర్సనల్ హైజీన్ బాగా మెయింటైన్ చేయాలి. ఎప్పుడు ఫుట్వేర్ వేసుకుని ఉండాలి బయటకు వెళ్ళినప్పుడు. ఎస్పెషలీ కొంచెం సాయిలీ గ్రౌండ్, అలా కాకపోతే గ్రాస్ గ్రౌండ్స్ అది వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఫుట్వేర్ ఉండాలి.